హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు మహి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ విష్ మహి. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో గ్రోసరీ ఆర్గనైజేషన్ అలాగే కొంచెం సింపుల్ టిప్స్, ఒక హెల్తీ డ్రింక్ కూడా చూపిస్తా. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? చాలామందికి వెజిటేబుల్ జ్యూస్ తాగాలంటే ఇష్టం ఉండదు. కానీ కీరా, బీట్రూట్, ఒక ఆమ్లా, ఒక ఇంచ్ అల్లం ముక్క వేసుకుని ఇలా జ్యూస్ చేసుకున్నామంటే మన హెల్త్కి, హెయిర్కి, మన స్కిన్ ఎలా ఉందో చూసి మన హెల్త్ ఎలా ఉందో కూడా చెప్తారంట డాక్టర్స్. అలాంటి స్కిన్ని కాపాడుకోవడానికి వెజిటబుల్ జ్యూస్ తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ చెప్తా చూసేయండి. ఆమ్లాలో విటమిన్ సి ఉంటుంది, మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అలాగే క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్రూట్ తినడం వల్ల మన లివర్ని డిటాక్సిఫై చేస్తుంది. అలాగే కుకుంబర్ తినడం వల్ల మన బాడీకి కావాల్సిన వాటర్ కంటెంట్ కూడా తీసుకోవచ్చు. ఈ వీడియోని అయితే లాస్ట్ సాటర్డే షూట్ చేసా. ఆ రోజు పిల్లలకి హాలిడే ఉండడం వల్ల పార్క్కి తీసుకెళ్ళాం. అక్కడ చక్కగా మట్టిలో, ఎండలో కాసేపు ఆడుకున్నారు. రోజు అంటే కుదరదు, కానీ వీక్లీ వన్స్ అయితే తీసుకెళ్తా. పిల్లలకి కూడా ఫిజికల్ యాక్టివిటీ అయినట్టు ఉంటుంది. అందుకనేసి చక్కగా ఆడుకున్నారు. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా హెల్తీగా స్ప్రౌట్స్ని అయితే తిరుగువాత పెట్టేసా. క్యారెట్, కుకుంబర్, ఒక ఎగ్తో బ్రేక్ఫాస్ట్ని అయితే ఇలా కానిచ్చేసాం. దాని తర్వాత గ్రోసరీ ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ చేసేసా. మళ్ళీ మధ్యాహ్నం లోపు సర్దుకోవాలనేసి. గ్రోసరీ షాపింగ్ ఒక పెద్ద ఎత్తు అయితే దాన్ని సర్దుకోవడం ఇంకొక పెద్ద తలనొప్పి అంటూ ఉంటారు చాలామంది. నా వరకు వస్తే షాపింగ్ కొంచెం తలనొప్పే, కానీ సర్దుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఆర్గనైజేషన్ చేయడం వల్ల నాకు మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా రిలాక్స్గా కూడా ఉంటుంది. మంత్లీ ఒక్కసారి చేస్తాం. నాకైతే చాలా ఇష్టం. తెచ్చుకున్న సరుకులన్నింటినీ సపరేట్గా చేస్తున్నా. స్వీట్ ఐటమ్స్ అని ఒక పక్క, రెడీమేడ్ యూజర్స్ అని ఒక పక్క, అలా సపరేట్ చేస్తున్నా. బ్యాగ్లో కొద్దిగా పిండి పడిపోయింది, దానివల్ల కొంచెం తుడుస్తూ ఒక పక్కకు అయితే సర్దుకుంటున్నా. దీన్నైతే నేను పండగ ముందుగా షాపింగ్ చేసా, సంక్రాంతి పండగ ముందు. సరుకులన్నీ బాగా రేట్లు పెరిగిపోయాయి కదా. ఈ గసగసాల రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. సరిగ్గా వండితే ఒక 4 స్వీట్స్కి కూడా సరిపోదు. దాని రేటు మాత్రం 150 ఉంది. ఇలా అయితే ఎలా చెప్పండి? అలాగే గులాబ్ జామున్లు అయితే బై 1 get 1 ఫ్రీలో 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చా. ఎక్కువగా ఆశీర్వాద్ వీట్ ఫ్లోర్ అయితే వాడుతూ ఉంటా. ఈసారి అయితే ప్లీజ్ బరీ చిక్కీ ఆటిని అయితే తెచ్చా. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడాలనిపిస్తుంది కదా, ఇది అయితే తెచ్చా. ఇది ఎలా ఉంటుందో చూడాలి. మరి మీరు ఎప్పుడైనా ఈ వీట్ ఫ్లోర్ని వాడారా? ప్రతి నెల ఒకేలాంటి సరుకులు అయితే తీసుకురాను. ఉదాహరణకు చెప్పాలంటే కాబూలీ చెన్నా ఈ నెల తెచ్చానంటే నెక్స్ట్ మంత్ వచ్చేసరికి బ్లాక్ చెన్నా తెస్తా. అలా మేనేజ్ చేస్తూ ఉంటా. సరుకులు తెచ్చేటప్పుడు సరుకులు తెదవడానికి ఒక్కటి మైండ్లో అనుకొని వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఇంత బడ్జెట్లో అనుకొని వెళ్ళి దాన్ని దాటి తెచ్చిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ లిస్ట్ చేసుకొని వెళ్ళడం వల్ల కొంచెమైనా తగ్గించుకోవచ్చు. నేనైతే ఎప్పుడప్పుడు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటా, లేకుంటే మొబైల్లో నోట్ చేసుకుంటా. పేపర్లో రాద్దామంటే పెన్ అయితే ఒక్కచోట ఉన్నీరు మా పిల్లలు. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇదైతే డింక్ అనమాట, బాదం గమ్ కూడా అంటారు. దీన్నైతే లడ్డు చేసేటప్పుడు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కూడా లడ్డూలు. ఇవంతా మా నెల గ్రోసరీ. ఈ నెల తెచ్చిన ప్రతి నెల ఇంతే తెస్తానని చెప్పను. ఈ నెలలో తెచ్చినవి కాస్త మిగలచ్చు కదా. ఈ నెల పండగ ఉండడం వల్ల ఇన్ని తెచ్చా. మిగిలినవి నెక్స్ట్ నెల కాస్త బిల్ తగ్గచ్చు. సరదాగా ఇదంతా చూసి ఎంత బిల్ అయిండొచ్చో గెస్ చేసి కామెంట్లో చెప్పేయండి. సిమిలర్గా ఉన్న వారిని, కరెక్ట్గా చెప్పిన వారిని కామెంట్లో పిన్ చేసేస్తా. కంటే ముందే బాక్సెస్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. కాస్త దుమ్ము ఉంటే లైట్గా బట్టతో తుడిచేసుకుంటున్నా. వాషింగ్ మిషన్ ఎంత వాడినా సరే రిన్స్ సోప్స్ లేనిది పని అవ్వదు కదా. అంటే కొత్త బట్టలకి కానీ, పిల్లల బట్టలు, సాక్సెస్ ఉంటాయి కదా, వాటి కోసం అయితే రిన్స్ సోప్ సెట్స్ అయితే తీసుకున్నా. దాని తర్వాత డిషెస్ కోసం లిక్విడ్, అలాగే గ్లాస్ క్లీన్ చేయడానికి కాలిన్ స్ప్రే, విమ్ లిక్విడ్, సోప్స్ కూడా తీసుకున్నా. వేటిని వాటి దగ్గర అయితే సర్దేసుకుంటున్నా. అలాగే ఫోక్స్ అయితే తెచ్చాను, 79 పడ్డాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ టైం స్పూన్స్ తెచ్చా ఇలాగే సెట్, కానీ ఒక్కటి మిగిలితే చెప్పండి, పిల్లలు ఒక్కొక్క దగ్గర పారేశారు. ఎన్ని స్పూన్స్ ఉన్నా కరువే కదా. మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుందా? అలాగే లాస్ట్ టైం డ్రై ఫ్రూట్స్ డబ్బా చూపిస్తే ఇది ఎంత కాస్ట్ పడింది అన్నారు. నేను కాంబో ఆఫర్ కింద 2 బాక్సెస్ తీసుకున్నా. 250, అరౌండ్ 250లో వచ్చేసాయి. డ్రై ఫ్రూట్స్ కోసం కానీ, సీడ్స్ కోసం కానీ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంది. ఎయిర్ టైట్గా కూడా ఉంటాయి.
గ్రౌండ్ నట్స్ అయితే కాస్త ఎక్కువగానే వాడతా. మంత్లీ ఒక 3 కేజెస్ వరకు అయిపోతాయి. లడ్డూస్ చేస్తూ ఉంటా, పొళ్ళు అలాగే కూరలకు కూడా వాడుతూ ఉంటాం కదా! కందిపప్పు వచ్చేసరికి మాక్సిమం ఒక 2 కేజీస్ తెస్తా. అదైతే నెల మొత్తం సరిపోతుంది 2 కేజీస్. అలాగే డీమార్ట్‌లో ఈ గ్లాస్ జార్‌నయితే తీసుకున్నా. ఒక్కొక్కటి రూ. 99 పడ్డాయి. ఎయిర్ టైట్‌గా ఉన్నాయి. చాలా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఈ కంటైనర్స్ కూడా చాలా బాగున్నాయి కానీ చూడగానే గ్లాసే అనుకున్నారు కదా! కానీ కాదు, ప్లాస్టిక్ కంటైనర్స్. అడిషనల్‌గా దీనికి స్పూన్స్ కూడా ఇచ్చారు. గ్లాస్ కంటైనర్స్‌లోకైతే సోయా చంక్స్ అయితే స్టోర్ చేసుకుంటున్నా. ఇంకొక దాంట్లోకి సేమియా కూడా వేసుకుంటున్నా. ప్లాస్టిక్ కంటైనర్స్‌లోకి అయితే సాబుదానా స్టోర్ చేసుకుంటున్నా. ఇది హాఫ్ కేజీ ప్యాకెటే కానీ 750 గ్రామ్స్ వరకు పట్టేలా ఉంది ఈ కంటైనర్స్‌లో. ఎయిర్ టైట్‌గా కూడా ఉన్నాయి. క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. ఈ ప్రైస్ చెప్పలేదు కదా! దాని ప్రైస్ అయితే అరౌండ్ 2 బాక్సెస్‌కి 170 పడింది. బెల్లాన్నయితే నేను 2 టైప్స్‌గా కొంటూ ఉంటా. ఒకటి పౌడర్‌గాను, ఇంకొకటి ఉంటలుగా. పౌడర్‌గా తీసుకుంటే పాలల్లోకి వేసుకోగానే వెంటనే కరిగిపోతుంది పిల్లలకి ఇచ్చేటప్పుడు. అలాగే ఉంటలుగా ఉన్నదైతే ఇలా గ్రోసరీస్ ఆర్గనైజ్ చేసుకునేటప్పుడే ఉంటలుగా ఉన్నది పొడి పొడిగా చేసుకొని బాక్స్‌లో స్టోర్ చేసుకుంటా. స్వీట్ చేసేటప్పుడు టైం సేవ్ అవుతుంది, వెంటనే కరుగుతుంది, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా! అలాగే బిర్యానీ ఐటెమ్ స్టోర్ చేసుకునేటప్పుడు ప్రతిసారి తాలింపు వేసినప్పుడల్లా బాక్స్ తీయకోకుండా బిర్యానీకి సెపరేట్, తాలింపు గింజలకి సెపరేట్‌గా ఒక బాక్స్ అయితే మెయింటైన్ చేస్తా. ఇలా చేయడం వల్ల బిర్యానీకి స్పైసెస్‌కున్న వాసన కూడా పోకుండా స్మెల్, అరోమా అలాగే ఉంటుంది. గ్రోసరీస్ సర్దుకోవడం అయిపోగానే సీల్ పీకిన గ్రోసరీస్ ఏవైతే ఉంటాయో, ఇంకా మిగిలినవి బాక్స్‌లోకి పట్టనివి అలాంటివన్నీ ఒక రబ్బర్ బ్యాండ్‌తో టై చేసి ఒకే బాక్స్‌లోకి పెట్టుకుంటా. ఓపెన్ చేసినవన్నీ ఒక బాక్స్‌లో సర్దుకున్నా కదా! ఇవన్నీ అయితే ఓపెన్ చేయకుండా ఉన్నవి. నెక్స్ట్ వాడుకునేటివి అనమాట. ఎక్స్‌ట్రాగా ఉన్నవి కూడా దీంట్లోనే పెట్టుకుంటా. ఏవైతే నెల మధ్యలో అయిపోతాయో అప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేస్తా. వీటిలో ఏమున్నాయో చూసుకొని వాడుకోవచ్చు. కొన్ని కొన్ని ఎక్స్‌ట్రా కూడా ఉంటాయి కదా! ఈ బాక్స్ ఓపెన్ చేస్తే వెంటనే తెలిసిపోతుంది. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే సెపరేట్‌గా ఏ బాక్స్‌లో ఏవున్నాయో మనకి ఈజీగా తెలుస్తుంది. అలాగే సీల్ పీకినవి త్వరగా చెడిపోతాయి కదా! ఇంకా కొన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా! బిర్యానీ స్పైసెస్ కానీ, ఆవాలు కానీ, జీలకర్ర కానీ అవి కొన్ని చిన్నగా ఉంటాయి. ఆ బాక్స్‌లో పెట్టుకుంటే అడుగున పట్టిపోయి దొరకవనమాట. దానికోసమని ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటా. నా కంటికి కనపడేలాగే పెట్టుకుంటా. ఎప్పుడైతే అయిపోతాయో వీటిని తీసి వాడుకుంటే సరిపోతుంది. ఎక్కడివక్కడ సర్దుకున్న తర్వాత కౌంటర్ టాప్ మీద కూడా గ్రోసరీ కాస్త స్పిల్ అయింది. దాన్ని కూడా ఒకేసారి క్లీన్ చేసుకుంటున్నా. అలాగే డీమార్ట్ బిల్ ఎంత అయిందో గెస్ చేయండి అని వీడియో ఫస్ట్‌లో చెప్పా కదా! ఎంతమంది గెస్ చేశారు కరెక్ట్‌గా? గెస్ చేసి కామెంట్ చేసేయండి. ఎంతమంది కరెక్ట్‌గా గెస్ చేసిండారో చూసేద్దాం. దాని తర్వాత అయితే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నాక ఆయిల్ బాటిల్స్ కూడా ఫిల్ చేసుకుంటున్నా. ఇదైతే గ్రౌండ్‌నట్ ఆయిల్, అందుకే ఈ కలర్‌లో ఉంది. గ్రౌండ్‌నట్ ఆయిల్‌ని అయితే నేను 2 లీటర్స్ వాడతా. సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని అయితే ఒక 2 లీటర్స్ వరకు తెస్తా. నెలకి ఎంత అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరైతే మంత్లీ ఆయిల్ ఎంత వాడతారు? ఆయిల్ తీయడానికైతే నేను ఇలా అయితే ట్రిక్ యూస్ చేస్తా. ఒక బాక్స్‌లోకి ఓవర్‌నైట్ ఇలా వాల్చి ఉంచడం వల్ల ఆయిల్ ప్యాకెట్స్‌లో ఉన్న మొత్తం ఆయిల్ అనేది కిందికి దిగిపోతుంది. ఆ తర్వాత కూడా నేను వెంటనే పారేయను. ఆ ప్యాకెట్స్‌ని చపాతీ పిండి పిసికినప్పుడు అలా రాస్తా. ఎంతైనా ఆయిల్ ప్యాకెట్స్‌లో ఏదో కాస్తైనా ఆయిల్ ఉండిపోతుంది. నాకు అలాగే పారేయాలి అనిపించదు. మీరైతే ఏం చేస్తారు? అలాగే ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? అలాగే కిచెన్ మేకోవర్ వీడియోసు, ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశా. తప్పకుండా చూడండి. మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేసి చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నా ఈ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అలాగే లైక్ చేసి షేర్ చేయండి.